హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ సుశాంత్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సోమవారం బ్లాగ్ అండి. నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందు రోజు ఆదివారం నైట్ అయితే అంట్లు ఏమీ తోమలేదండి. అలాగే తినేసి పడుకుని పోయాము. ఇంకా ముందు రోజు ఈవినింగ్ తోమిన అంట్లు టబ్లో ఉన్నవన్నీ అయితే సర్దుకుంటున్నాను. సోమవారం ఆరుద్ర నక్షత్రం కూడా కదండి, అందుకని పూజ చేసుకోవాలని ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచాను. లేచిన వెంటనే ఆ టబ్లో అంట్లన్నీ ముందైతే సర్దుకుంటున్నాను. సర్దుకున్న వెంటనే అంటుల బుట్టని ఒకవైపు పెట్టేసి నిన్న నైట్ పాలున్నాయి కొంచెం, ఆ పాలను అయితే కొంచెం టీ పెడుతున్నాను మా అత్తయ్య గారికి. నేనైతే టీ కాఫీ మొత్తం అవాయిడ్ చేస్తానండి. ఉదయం లేచిన వెంటనే కొంచెం వేడి నీళ్ళు, ఒక చెక్క నిమ్మకాయ, అలాగే ఒక స్పూన్ తేనె కలిపి వాటర్ అయితే తాగుతున్నాను. కొంచెం ఆ వాటర్ తాగిన కాడి నుంచి రోజంతా కొంచెం మైండ్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఈ టీ కాఫీ అలవాటైన కాడి నుంచి అసలు అలాగా కంటిన్యూగా ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో కాఫీ పెట్టుకుందాం, టీ తాగుదాం అన్నట్టే అనిపిస్తుంది. ఇంకా అందుకని టీ కాఫీ మానేసాను పూర్తిగా. వేడి నీళ్ళు ఒక్కటే తాగుతున్నాను. ఇంకా అలాగే ఆ తర్వాత మా అత్తయ్య గారు అయితే మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసేస్తున్నారు. నిన్న నైట్ సండే కదా, చికెన్ వండుకున్నామని చెప్పి పొయ్యి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అంట్లన్నీ ఆవిడే తోమేస్తున్నారు. అంట్లు మొత్తం తోముతుంటే నేను ఒకవైపు నుంచి బయట గుమ్మం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. బయట గుమ్మం క్లీన్ చేసేసి అలాగే ఇల్లు కూడా తుడుచుకోవాలి కదా, మొత్తం ఇల్లు అవన్నీ తుడుచుకుందామని గుమ్మం కూడా తుడిచేసుకుంటున్నాను. తుడుచుకున్న వెంటనే ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా మా పెద్ద బాబే వీడియోస్ అన్నీ తీసాడు. మొత్తం హౌస్ కూడా ఒకవైపు నుంచి తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను. హౌస్ తుడిచిన వెంటనే మాప్ అయితే పెట్టుకోవాలి. ఈరోజు నైట్ మొత్తం అదే చికెన్ అదే తిన్నాం కదా, అందుకని చెప్పి బయట మాప్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇల్లు అదంతా మొత్తం చివరి వరకు మొత్తం మాప్ పెట్టుకున్నా. మా అత్తయ్య గారు అయితే అంట్లన్నీ తోమేశారు. ఈలోపు చూస్తున్నారు కదా, మా ఇల్లు రెంటెడ్ హౌస్ అండి, పోర్షన్ టైప్లో ఉంటుంది. మేమైతే విజయవాడలోనే ఉంటున్నాము. ఇక్కడైతే రెంట్ హౌసే పోర్షను. మొత్తం ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టుకుంటున్నాను. ఇల్లు మాప్ పెట్టుకున్న వెంటనే బయట ఇంకా మాప్ అయిపోయింది కాబట్టి ఇంకేదో నాకు వచ్చిన సింపుల్ చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. నాకైతే పెద్దగా ముగ్గులు అయితే ఏం రావు. ఏ ముగ్గు అయినా సరే యూట్యూబ్లో చూసి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ట్రై చేస్తాను. అంతగా హెవీ పెద్దగా ముగ్గులు ఏం రావు. సింపుల్గా ఏదో వచ్చినాయి నీట్గా డిజైన్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడైతే లోటస్ వేస్తున్నాను సింపుల్గా, ఫాస్ట్గా అదే అయిపోయిద్దని. అందులోకి ఇవి తెల్ల బండలు కదండి, కనిపించదు చాక్ పీస్తో తొందరగా. ఇంకా అందుకే నా అంచనాగా ఎలా కుదిరితే అలాగే మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత లోపల మా అత్తయ్య అంట్లు అవన్నీ తోమేశారు కదా, ఇంకా గ్యాస్ బల్ అదంతా క్లీన్ చేసి అక్కడ కూడా చిన్న ముగ్గు అయితే పెట్టేస్తానండి మొత్తం గ్యాస్ బల్ దగ్గర. ఎందుకంటే గ్యాస్ లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇంకా అందుకని గ్యాస్ పొయ్యి కూడా కింద బండ మీద ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంకొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి అక్కడ కూడా సింపుల్గా ఏదో ఒకటి డిజైన్ నాకు వచ్చినట్టుగా పెట్టేస్తాను. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత ఇంక స్నానానికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈరోజైతే చాలా కొంచెం లేట్ అయిపోయింది. 7 అయిపోయింది అక్కడికే. ఇంకా గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం మేము. సో అలాగా మొత్తం ముగ్గు చిన్న చిన్న ముగ్గులన్నీ పెట్టేసే అంట్లన్నీ గ్యాస్ బల్ మీద పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి కాలుకైతే పసుపు అయితే రాసుకుంటాను. అసలు పసుపు రాసుకుంటే ఎంత బాగుంటాయోనండి. ఇంకా నుదుటికి కూడా ఫేస్ అంతా రాసుకొని కానీ కొంచెం బొట్టు పెట్టుకుంటాను కాబట్టి నుదుటి దగ్గర కూడా కొంచెం పసుపు రాసేసుకొని ఇంకా రెడీ అయిపోతున్నాను. ఈలోపు మా అత్తయ్య గారు నాతో మాట్లాడుతున్నారు, అయిపోయింది లేట్ అయిపోయింది అని చెప్పి.
ఇంకా బొట్టు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదండి లక్ష్మీదేవి అని చెప్పి. ఇంకా అందుకనే మొన్న ఒకసారి మా పెద్ద బాబు ఇన్స్టెంట్ సేమియా ఉంటుంది కదండి, అది తీసుకొచ్చాడు 10 రూపాయల ప్యాకెట్. ఆ రోజైతే పాలు విరిగిపోయినాయి. ఇంకా ఆ రోజు చేయలే, ఆ ప్యాకెట్ పక్కన పడేసా. ఇంక ఈరోజు ఏం చేశానంటే ఆ పాలనే కొంచెం పాలు పొంగించేసి ఆ ఇన్స్టెంట్ సేమియా అనేది కలిపేశాను, పరవన్నం చేయకుండా. ఇంకా అది కూడా అయిపోయిద్దని చెప్పి. అది అయ్యేలోపు దేవుడి పూజ సామాన్లు మొత్తం అన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేస్తాను అనుకోండి. ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది, నైవేద్యం తయారయ్యిద్ది, నా పూజ కూడా అయిపోయిద్ది. ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసి ఒక కవర్లో పెట్టేస్తున్నాను. ఇంకా దేవుడి పూజ సామాన్లు కూడా తోమేస్తున్నానండి. అసలు దేవుడి పూజ సామాన్లకు కూడా ఒక టిప్ అనేది నేను పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలో, ఇంకా అది కూడా చూడండి మీరు. ఈలోపు పాలైతే పొంగిపోయినాయండి. పాలు పొంగించిన వెంటనే మొత్తం సామాన్లన్నీ తోమేసి దేవుడి సామాన్లు ఇంకా దీపారాధన అయితే పెట్టుకున్నాను. ఈరోజు అయితే సోమవారము ఆరుద్ర నక్షత్రం కదండి, చాలా వీడియోస్లో చూశాను నారికేళ దీపం పెడితే మంచిది అని అన్నారు. సో అందుకని నేను కూడా ఆ దీపాన్ని ఈరోజు అయితే వెలిగించాను. నేను ఇప్పటి వరకు నా పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఆ దీపాన్ని ఎప్పుడూ పెట్టలేదు. కానీ మొదటిసారిగా ఎందుకో పెట్టుకోవాలి అనిపించి సింపుల్గా పెట్టుకున్నానండి. ఏం లేదు, ఒక రాగి పళ్ళెం ఎత్తడి పళ్ళెం ఉంటుంది కదా, అందులోని కొంచెం బియ్యం, పళ్ళెంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని అందులో కొంచెం బియ్యం పోసి తమలపాకులకు కూడా కొంచెం గంధం కుంకుమ బొట్లు పెట్టేసి దాంట్లో పెట్టుకొని కొబ్బరికాయ పీచు వైపు ఉంటుంది కదండి, పీచు వైపు భాగాన్ని ఆ పీచు తీసేసి అందులోనే ఆవు నెయ్యితో కానీ ఇంకా లేదంటే మన ఇంట్లో నువ్వుల నూనె ఉంటుంది కదా, దీపారాధన నూనె, ఆ నూనెతో రెండు ఒత్తులు వెలిగించుకోవాలి. అలా 3 ఒత్తులు చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకోవాలి. నాకు చాలా బాగా అనిపించిందండి ఆ దీపం పెట్టుకున్న తర్వాత. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో చెప్ప ఉంటుంది కదా, ఆ చెప్ప అందులో బెల్లం ముక్క వేసి ప్రసాదంగా పెట్టుకోవాలి. ఇంకా అలాగే మనకు నచ్చిన ప్రసాదం పరవన్నం కానీ ఇంకా ఏదైనా మనకి ఎలా వీలు కుదిరితే అలాగా పెట్టుకోవచ్చు ఇంకా దేవుడికి. ఇంకా మేమైతే పూజ అంతా ఇంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న శైవ క్షేత్రానికి అయితే బయలుదేరామండి, తాళ్ళాయిపాలెం అది. ఇంకా మా ఫ్యామిలీ అంతా బయలుదేరాము. ఇంకా బయలుదేరేసరికి 10 అయిపోయిందండి. ఇంక వెళ్ళేసరికి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మా వారు ఇక్కడ చిన్న శివలింగానికి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు, లోపల చేశారు. ఇంకా అక్కడ దండం పెట్టుకొని వచ్చి అక్కడ వీడియో ఏం తినవట్లేదని చెప్పి ఇంకా బయట చిన్న శివలింగం ఉంటే అక్కడ మొత్తం మా హస్బెండ్ ఇంకా మా పెద్దోడు మా అత్తయ్య నేను పిల్లలు అందరం ఇంకా ఇక్కడైతే అభిషేకం చేసాము. 1 కోటి లింగాల వరకు ఇక్కడ ఉంటాయండి, చూసారు కదా జంట నాగులు కూడా. అసలు చాలా బాగుంటుందండి టెంపుల్, ఓపిక్గా చూడాలి అన్నీ ప్రతీది. అసలు వీడియో లెంత్ ఎక్కువైపోయిద్దని నేను అదంతా పెట్టలేదు, కానీ అసలు ఎంత బాగుందో చూడవలసిన ప్రదేశం. మేము ఎక్కడే అభిషేకం అంతా అయిపోయాక వెనకాల ఉన్న మొత్తం అంతా శివలింగాలేనండి, మొత్తం అన్ని శివాలయాలు చూసి ఆ రోజైతే అభిషేకాలు హోమాలు ఎంత బాగా చేశారండి. మొత్తం అన్నీ చూసి ఇంకా అక్కడే అన్నదానం కూడా చేసేసి అన్నదానం చేసిన వెంటనే బయలుదేరిపోయాము. ఇంకా చల్లగా మనకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఐస్ క్రీమ్ అయితే తీసుకుని, ఇంకా మా వారు తీసుకోలేదు, నా దాంట్లోనే ఇంకా చూసారా తీసుకొని తింటున్నారు. ఇంకా మా చిన్నోడు కూడా వేరే ఫ్లేవర్ తీసుకొని నాకు ఆ ఫ్లేవర్ కావాలి, నీకు నా దగ్గర ఉన్నది పెడతాను అని అంటున్నాడండి. ఇంక ఇదండి ఇవాళ వీడియో. అదంతా అయ్యేపాటికి 2:30 అయ్యింది రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి. ఇంక ఇదండి ఇవాళ వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.